సో మరి ఈ ధైర్యం నింపడం పట్ల జనసేన నిజంగా అదే ఆ ఫామ్ కొనసాగిస్తుందా లేదనుకుంటే నిజంగానే సందీప్ గారికి రానున్న రోజుల్లో ఏమైనా మంచి పదవి వస్తుందనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక 80% ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులు కూటమి ప్రభుత్వం ఫిల్ చేసింది. వాళ్ళకి చెందినటువంటి నాయకులకు అలాగే వివిధ పార్టీలలో ఉన్నటువంటి నాయకులకు పార్టీకి కష్టపడి పనిచేసే వాళ్ళకు కూడా నామినేటెడ్ పోస్టులను కేటాయించింది. మరి ఇంకా మిగిలిన ఉన్న నామినేటెడ్ పోస్టులు చూసుకున్నట్లయితే కొంచెం కొన్ని రంగాల్లోనే ఉన్నాయి. అందులోనూ కూడా కొన్ని పోస్టులు ఉండడం పట్ల ఈ మిగతా వాటిలైనా సరే సందీప్ గారికి వస్తుందా రాదనేది కూడా అనుమానం అయితే మాత్రం చాలా మంది జనసేన నాయకులు కార్యకర్తలతో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో సేమ్ టైం భీమిలి నియోజకవర్గంలో కూడా ఇటు కూటమి ప్రభుత్వంలో భాగంగానే సందీప్ గారికి ఉన్నటువంటి ఒక క్రెడిబిలిటీ, ఒక రాజకీయ నాయకుడు ఉన్నటువంటి క్వాలిటీస్ ఆయనలో ఉండడం పట్ల ఇప్పటికీ కూడా జనసేన పార్టీ బలంగానే ఉంది. మా నాయకుడు సందీప్ గారి కోసం మేమంతా చాలా నమ్మకంగా ఆయన వెంట నిలబడేటువంటి పరిస్థితి ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం.